నామత్రయం అంటే మూడు. శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః. అయితే ఈ మూడు నామాలు నిత్యం చదివే వారికి కలిప్రేతమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలో తగ్గిపోతాయి. ఈ నామాలను ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ కూడా ఉంది. అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద అన్నవి. పద్మపురాణంలో ఈ నామ మహిమ అచ్యుతానంత గోవింద నామోచ్చరణ భేషజయత్ నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్యహ అని మిక్కిలి గొప్పగా వర్ణించబడింది. అంటే ఈ నామాలను పలకటం అనే మందు చేతే సర్వ రోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను అని దీనర్థం. ఇలా 2 మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్నమాట. క్షీరార్ణవ మదన సమయంలో అవతరించిన మహామహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రథమ స్థానం. పార్వతీదేవి అడగగా శంకరుల వారు శ్రీమన్నారాయణ లీలల గురించి కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మదన గాథ వివరిస్తూ ఇలా అన్నారు. పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. దేవతలు మునులు లక్ష్మీనారాయణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన అలాహలం పాలకడల నుంచి ఉద్భవించింది. ఆ అలాహలం చూసి దేవతలు దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను దానవులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూటాన్ని నేను మృంగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్తుతించు సాగారు. అప్పుడు నేను ఏకాగ్రగా చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణ్ణి ధ్యానం చేసుకొని ఆయన నామాలలో ప్రధానమైన 3 నామాలని అచ్యుత, అనంత, గోవింద అన్న 3 మహామంత్రాలని స్మరించుకుంటూ ఆ మహా భయంకరమైన కాలకోట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని యొక్క ఆ నామ మంత్రం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా తాగేశాను. ఆ విషం నన్నేమి చేయలేకపోయింది అని సాక్షాత్ సదాశివుడు తెలిపాడు. కనుక మీరు కూడా శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః అన్న నామత్రయస్థ మంత్రాన్ని పలికేటప్పుడు ఈ మహిమాన్వితాన్ని జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసం పెంచుకొని మంత్రాన్ని మననం చేయడం ద్వారా అనారోగ్య బాధలు తొలగించుకొని ఆయురారోగ్యాలను పొందవచ్చు. ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో మీ దినచర్యను ప్రారంభించండి. నీటిని గ్లాసులోనికి చేత పట్టుకొని నామత్రయస్తు మంత్రాన్ని కొద్దిసేపు పలికి ఆ నీటిని మంత్రబలంతో శక్తివంతం చేసి తరువాత ఆ నీటిని స్వీకరించండి. ప్రతిరోజు ఇలా చేయడం వలన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.